ఇంటికి మూనారని మాత్రమే చెప్పారు. దాని తర్వాత ఏమిటో తెలీదు. ఎలాగో 2-3 రోజులు అవుతుంది. నువ్వు కావాలంటే పక్కింటి అన్నుని పిలిచి నీతో పడుకోబెట్టుకో. అలా అయితే మీరు మూనార్ వెళ్ళాక నాకు కాల్ చేయండి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనండి. ఏంటి? బండి ఇక్కడ ఆపకూడదు, అక్కడికి వెళ్ళి పార్క్ చేయండి. ఇప్పుడు ఒకతను లోపలికి వెళ్ళాడు కదా, 5 minutes వచ్చేస్తాడు. ఇప్పుడు బండిలోంచి దిగారే, ఆ. ఆయన బారు క్లోజ్ అయినా కూడా వస్తారో రారో నాకు తెలియదు. ముందు బండి తీయండి. మళ్ళీ వారి కోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా తీయండి. బాగా దొరికిపోయాను అనుకుంటా. బ్రదర్, ఓసారి లోపలికి వెళ్ళి చూసిరండి, అదే మంచిది. లేకపోతే ఇలాగే నుంచోవలసిందే. ఏమైంది బ్రదర్? అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవ లేట్ పడుతున్నారు. అవుతుందా? రావడానికి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఏ సోజా, రేయ్, నేను ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరే ఉన్నాను రా. ఒక 5 నిమిషాలు నేను అక్కడికి వస్తాను. రేయ్, నువ్వు అక్కడికి రావడానికి వీలవుతుందా? సరే వస్తా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు ఇక్కడ వెయిట్ చేయడానికి టైం లేదండి. నీ డబ్బుల కోసమే కదా లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా? అదంతా జరుగుతుందని నాకు అనిపించట్లేదండి. ఇద్దరు మోసగాలేనా? నా వల్ల కాదు. నా డబ్బు నాకు ఇవ్వండి. మోసం చేస్తున్నామా? మీరు అక్కడికి వెళ్ళి నుంచోండి, అతను తప్పకుండా డబ్బు ఇస్తాడు. నాకు ఇక్కడ ఉండడానికి టైం లేదన్నాను. చెప్పానుగా, అమ్మను మెడికల్ కాలేజ్ లో చేర్పించానని. అదే ఏంటి ఏమరద్దు అనుకుంటున్నావా? ఇలా చూడు, నువ్వు మాత్రమే మత్తులో లేవు. నాకు నా డబ్బు కావాలి, లేకపోతే నువ్వే ఇవ్వాలి. అరే వదలండి, నేను ఎక్కడికి పారిపోను. ఇదిగో వచ్చేసాడు. బాసు, ఆ డబ్బులు రావడానికి లేట్ అవుతుంది. బాగా ఇక్కడ లేడు. మనం కాసేపు వెయిట్ చేసి చూద్దామా? నాకు వెయిట్ చేయడానికి టైం లేదు. నేను కోటయంకి అర్జెంట్ గా వెళ్ళాలి. నీకు ఒకవేళ డబ్బు వస్తే అకౌంట్ లో వేసేయి. నువ్వు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను వెళ్ళాలి. సరే, నన్ను వదిలిపెట్టు. అయితే మీరు పని చేయండి, మీరు బయలుదేరండి. నేను ప్రాణాలతో ఉంటే రేపు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. వెళ్ళండి బా. కొంచెం నన్ను వదులుతారా? నేను వెళ్ళాలి. అలా వెళ్ళడం కుదరదు. ముందు నాకు నా డబ్బు ఇవ్వండి. సుజిత నాకు కోపడుతున్నారా? ఒక ½ అవర్ ఉండండి. అరే, వెయిటింగ్ డబ్బులు కూడా కలిపేస్తానండి, ప్రామిస్. అరగంటలో డబ్బులు వస్తాయంట. అంతవరకు నువ్వు నాతోనే ఉండు. అరే, అరగంట సేపు వెయిట్ చేయడం నా వల్ల అసలు కానే కాదు. మిమ్మల్ని ఎవరు బాస్ వెయిట్ చేయమంటే? మీరు బయలుదేరండి. నన్ను వదలమను. చూస్తానా? వదలండి. ఏంటి ఏమారిద్దామని చూస్తున్నారా? డబ్బు లేకపోతే బండి ఎందుకు బుక్ చేశా? ఆపకండి బ్రో. ఏమయ్యా, నీకు చెప్తే అర్థం కాదా? చూడండి బాస్, చూడు, ఈ సింపుల్ మ్యాటర్ కి ఓవర్ గా చేసావు. ఫుల్ రోల బాసు. వీడికి నా స్టేటస్ ఏంటో చెప్పండి బాస్. నేనెవరో నీకు తెలుసా? రెండు సమస్యలేమీ తీసుకురాకు. ఇలా చూడు, నాకు నీ డబ్బులేమీ వద్దు. ముందతని కారు డబ్బులు ఇచ్చేసి ఇక్కడి నుంచి పంపించేయి చాలు. బావ రాకుండా నా దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి బాస్? లేదంటే కల్లూరు వెళ్తే డబ్బులు దొరుకుతాయి. ఏంటి కల్లూరా? అది ఎక్కడుంది? అది బాసు, ఇక్కడ నుంచి ఒక 10 నిమిషాలు మా సొంత అక్కల్లో. అవునా? సరే అన్నా, ఇక్కడి నుంచి 10 నిమిషాలే కల్లూరు. నీ డబ్బులు నేను ఇప్పిస్తానన్నా. నేను ఇప్పుడు బండి తిను. ఏంటి వీడు ఇక్కడంతా పట్టుకొని గిచ్చుతున్నాడు? సరే, తప్పే. ఇతని కోసం నేను క్షమాపణ చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు గొడవ పడే టైం కాదన్నా. మీకు డబ్బు వస్తే చాలుగా. నాతో రండి, నేను ఇప్పిస్తాను. నాకంటూ వచ్చి తగలడు. బాసు, సుజిత్ అన్న, నా మీద కోపమా? నేను తిట్టినని బాధపడ్డావు బంగారం? మోనార్కి వెళ్ళాక నీ బాధ నేను ఏం చేస్తున్నావు? మాట్లాడావంటే అంతే. నాకు నా డబ్బు కావాలి. నేను కోటాయంకి రాను, మోనార్కి రాను. అర్థమైందా? కోపడగా. నేను ఎవరిని మోసం చేయను బాసు. నాకెవరిని మోసం చేయడం రాదు. సోజా, నువ్వు వచ్చేసావా? ఇక్కడ దోమలు పీకుతున్నాయిరా. సోజా, ఇంకో 20 నిమిషాలు వచ్చేస్తున్నాను రా. ఊరికి తిప్పిస్తున్నావా? పోనీ పోనీ పోనీ. ఇది కాదు, ఇది కాదు, ఇదే లిఫ్ట్ కొట్టి తిప్ప కొట్ట.
మాస్తుదితానా హలో నమస్తే సార్. నా మేయర్ మధ్య ఉన్నాడా సార్ లోపలే ఉన్నారు సార్. మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను లోపలికి పోనే ఓరినాయన మేరిలా మేయరా? నేను ఇప్పుడే వచ్చేస్తాను మీరిద్దరు మాట్లాడదాం కదా కళ్ళు కనిపించట్లేదే సాయి బంగారం సాయి బంగారం సాయి బంగారం సాయి తలుపుతారు సాయి బంగారం తలుపుతారు ఏంట్రా ఏంటి ఈ టైంలో? నా బావ ఎక్కడ నేను ఆయనకి కాల్ చేశాను కదా నేను ఆయన చూడాలి నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి బావ నిద్రపోతున్నాడు. హే అర్జెంట్ అంటే నువ్వు జరుగు ముఖ్యమైన విషయం నేను ఆయనతో మాట్లాడాలంటే ఛే, రే, ఆ- బావా 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 ఓయ్ బావా ఏంటి బావా పడుకున్నా లే బావా లే బావా నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏం బావ మరిది ఈ టైంలో? ఏంటి బావ ఎలా చేసావు ఆడపిల్లలు నాకు సమస్య వచ్చినప్పుడు నీకు ఫోన్ చేశాను అప్పుడు మీరు ఫోన్ ఎత్తలేదు నాకు చాలా బాధ వేసింది బావా ఇప్పుడు నువ్వు నా బావని చెప్పుకోవడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది బావ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఉండడం వల్ల నీ ఫోన్ నేను తీలేకపోయాను. సారీ. ఓహో ఆయన నిద్రపోనివ్వు, నువ్వు వెళ్ళారా? హే, నువ్వు పోయి ఇక్కడి నుంచి అరే రమ్మంటున్నానా? నేను ఆ మేనలుని చూడాలి ఏ, రే, వాడు అదిరా. నిద్రపోతున్నాడు. బంగారు కొండ ఎవరు తెర లేచి చూడరా కళ్ళు తెరిచి చూడు రే మామయ్య వచ్చాడ్రా బంగారు కొండ కళ్ళు తెరిచి చూడరా అంకల్ నచ్చాను తెల్లలతో బోట్లు వెళ్ళాను నిన్ను కూడా తీసుకెళ్తానే ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? ఆ? ఎన్ని రోజులైంది నువ్వు ఇంటికి వచ్చి? రెనీ పిల్లల గురించి కాస్తైనా ఆలోచన ఉందా నీకు? నువ్వెందుకురా ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెడుతున్నావు? అది ఆ, నువ్వురా రే బావా ఉమ్. నేను నిన్న విషయం అడగను నాకు 50,000 కావాలి కాదనకండి ప్లీజ్ ఏంటి 50,000? ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఏ? ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. అది బావని చెప్పను ఇస్తావా బావా లేవని చెప్తున్నానుగా. హే, బావ ఇక్కడ బండరాయిలా ఉన్నాడు ఆయన చెప్పనే మా దగ్గర డబ్బు లేదు. అయితే మీరిద్దరు నాకు ఆ, ఒక 25,000 ఇవ్వగలరా ప్లీజ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నీకివ్వటానికి 5 పైసలు కూడా లేవు. ఆ బావా నాతో రండి రండి బావా అది అక్కడ ఉన్నారు కదా ఆయన అమ్మ కోట మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యారు చాలా పాపం బావా మనం ఏదైనా ఒక చిన్న హెల్ప్ ఆయనకి చేయగలమా ఆ? కాస్త చూడండి రేయ్ నువ్వు ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అర్ధరాత్రి వచ్చి డబ్బులు అవి ఇవి అని మమ్మల్ని విసిగిస్తున్నావు. ఆఖరిగా అడుగుతున్నా ఒక 15,000 దొరుకుతుందా ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను బావా ఎవరికి ఉపయోగపడిన డబ్బు ఉందే వట్టి పేపర్తో సమానం మీరు అలా అయిపోకూడదు ఇప్పుడు నాకు నా అక్క బావ ఎలా చూస్తున్నారో నాకు అర్థమైంది నిద్రలో డిస్టర్బ్ చేసినందుకు సారీ బా సారీ గుడ్ నైట్ రేయ్ బావ మరిది ఒక్క నిమిషం. నీకు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయడానికి మనసు లేకో లేదా డబ్బు లేకో కాదు. నేను నీకు ఇప్పుడు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తే నాన్నగారు చాలా అప్సెట్ అవుతారు. నీకు తెలుసు కదా నాన్నగారికి అమ్మగారికి వయసు అయిపోతుంది కదా. ఇకపై మనం వాళ్ళ సంతోషాన్ని ప్రశాంతతనే కోరుకోవాలి. అందుకోసమేరా నువ్వు అపార్థం చేసుకో. నువ్వు బయలుదేరు సరేనా? ఓకేనే బావా ఓకేనే డబ్బు సంగతి ఏమైంది? బండి నేరుగా పరువుకి పోనేమన్నా బండి అంతా తీయడం కుదరదు. నాకు నా డబ్బు కావాలి. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. బ్రదర్ నువ్వే డిసైడ్ చెయ్యి లేకపోతే ప్రాబ్లమే. బండి దిగవయ్యా
డబ్బులు ఇస్తానని చెప్తున్నా కదా. హలో బండెక్కు. అన్నా నేను ఇప్పుడు అక్కడికి రాలేను, మీరు వెళ్ళండి అన్నా, ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేస్తాయి, నేను వెళ్తాను. హలో నువ్వు లేకపోతే నేను బండి తీయను. నాకు టైం లేదన్నా. హలో అయ్యో నాకెవరిదే అక్కర్లేదు. బండి పోను. ఇంత దూరం వచ్చాక ఇక పర్రూరికి వెళ్ళొద్దాం పద. రా, బండెక్కు. ఒరిజినల్ ధనవంతుడు డూప్లికేట్ ధనవంతుడు ఇద్దరున్నారు, కానీ మీరంటే నాకు అర్థం కావట్లేదు. చూడడానికి బానే ఉన్నారు కానీ చేసేదంతా ఫ్రాడ్ పనులు. ఇలాంటి చాలా మంది ఉన్నారు, కష్టపడి సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవడానికి వస్తారు. వీళ్ళందరూ అస్సలు బాగుపడరు. అన్నా మాటలు కాస్త మర్యాదగా రానివ్వు. నువ్వు అనుకుంటున్న టైపు నేను కాదు. నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను, నేనా పిలిచాను, ఇతను కదా. అయితే ఇతన్ని అడగండి, నన్నెందుకు ఇబ్బంది పెడతారు? నీకంటే పెద్ద సమస్యలో నేనున్నాను. నేనెవరిని మోసం చేయను, అన్ని నేను సరి చేస్తాను. చించవులే. అన్నా ఇటు చూడండి, ఏయ్, ఆ, పరూరు రోడ్డుకి బండి పోను. పరూరు రోడ్, పరూరు రోడ్లో నేరుగానా? హలో లెఫ్టా రైటా? చూడయ్యా ఫ్లాట్ అయిపోయాడు. ఛ, పొద్దున్న యోమోహం చూశాను, వీళ్ళ దగ్గర ఇరుక్కున్నా. హలో 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఈ లోపు నువ్వు చెప్పిన అతను రాకపోతే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి మీ ఇద్దరిని కోర్టుకు లాగుతా. అందులో సందేహమే లేదు. తను ఇప్పుడు మత్తులో ఉన్నాడన్నా, లేకపోతే నీ డబ్బులు ఎప్పుడో చాలే, వచ్చాలే. ఇందాక నుంచి ఇదే వింటున్నా. ఫ్రెండ్ పడుకున్నాడు. ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? నిన్ను చూస్తే డబ్బు లేని వాళ్ళ కనిపించట్లేదే. పాకెట్ చూపి. అన్నా లేవన్నా. ఏంటి పాకెట్లన్నీ ఇలా ఖాళీగా తగలడ్డాయి? ఉంటే నువ్వే తీసుకో అన్నా. లేదని చెప్తున్నాను కదా. అందులో ఉంది. అప్, ఆ, దీన్ని పట్టుకో. డబ్బు లేకపోతే ఎందుకు ఈ చెక్? అన్నా దాన్ని నలపొద్దన్నా, ఏంటి? ఒక ముఖ్యమైన పని కోసం ఉంచాను. నన్ను బాగా ఏమారించేశారు కదా. 10 పైసలకు ప్రయోజనం లేని వాళ్ళని బండిలో ఎక్కించేశాను. ఆ సురేష్ సవారి కూడా దీనివల్ల పోయింది. అన్నా నీ డబ్బులు నీకు వస్తాయన్నా. నీకు నమ్మకం లేకపోతే ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకో అన్నా, 60,000 రూపాయలు. ఇది ప్లాట్ఫామ్ ఫీజు. దీన్ని వేసుకెళ్తే డీజిల్ అంతా పోస్తాడా ఏంటి? నువ్వే పెట్టుకో. ఇద్దరు ఏమారించడానికే వచ్చి తగలడ్డారు. రే సోజా,